సోషల్ మీడియాని గత 2 రోజులుగా షేక్ చేస్తున్నటువంటి వార్తకు సంబంధించి ఇప్పుడు మనం లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. కేరళ యూట్యూబర్ అఖిల్ మెగా వారి విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం ఇందాకటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి మరొక ఎత్తు. అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సంతోషభరితమైనటువంటి క్షణాలని షేర్ చేసుకుంటూ యూట్యూబర్స్ అంటే సోషల్ మీడియాలో వారి ఆనంద క్షణాలని వారు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో సో దానికి సంబంధించి అద్భుతమైనటువంటి వీడియోస్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు. వాటన్నిటిని చూసి ఆ కపుల్ ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత ఆనందంగా ఉన్నారో అని మనం చాలా గొప్పగా ఊహించుకుంటూ ఉంటాం. కానీ అలాంటి వారు వెనుక కూడా ఒక డార్క్ లైఫ్ ఉంది. సో వారి మధ్య కూడా మనస్పర్ధలు ఉంటాయి. లవ్ మ్యారేజ్ పెద్దలను ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నటువంటి ఆ కపుల్ దీనికి సంబంధించి ఒక అద్భుతమైన జీవితాన్ని స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. వారు సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రతి వీడియో కూడా లక్షల్లో వ్యూస్ కావచ్చు, వారికి ఉండేటువంటి ఫాలోవర్స్ కావచ్చు. ఈ నేపథ్యంలో ఆ జంట విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం సోషల్ మీడియాలో విడుదలైనటువంటి వీడియోకి సంబంధించి ఒకంత సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. కేరళ యూట్యూబర్ అఖిల్ మెగా కేసులో చోటు చేసుకున్నటువంటి బిగ్ ట్విస్ట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసింది భార్య మేఘ. అంటే ఆ వీడియోలో కూడా కొన్ని అంశాలని మేఘ క్లియర్ కట్గా చెప్పింది. సో అఖిల్ సరిగ్గా చూసుకోవడం లేదనేటువంటి ఆరోపణ కావచ్చు, అఖిల్కు ఇతర యువతలతో సంబంధాలు ఉన్నాయనేటువంటి ఆ కామెంట్ కావచ్చు, ఇంటికి వచ్చి నన్ను వచ్చిన రోజు నుంచి కూడా పెళ్ళైన మరుసటి రోజు నుంచి కూడా నన్ను వేధించేవాడని, అఖిల్ వేధింపుల కారణంగా ఇంటి నుంచి నేను వెళ్ళిపోతున్నాను అనేటువంటి మెసేజ్ కావచ్చు, తను లేకపోతే నేను ఉండలేను అనేటువంటి మాట, ఎవరితోనైతే వెళ్ళిపోతుందో ఆ వ్యక్తికి సంబంధించి తను లేకపోతే నేను ఉండలేను అనేటువంటి మాట, తను కండక్టర్ అయినా క్లీనర్ అయినా అతనితోనే నా జీవితం, డబ్బు ఉందా లేదా ఏ స్థాయిలో ఉన్నాడనేది కూడా నేను ఆలోచించడం లేదు అనేటువంటి మాట చెప్పింది. అయితే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్కి, మేఘా మీద వచ్చినటువంటి విమర్శలకి ఆమె చెప్పినటువంటి కంక్లూజన్, మమ్మల్ని విడదీయకండి, మా జోలికి రాకండి, మమ్మల్ని వెతకటానికి ట్రై చేయకండి, మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి. సోషల్ మీడియాలో రిలీజ్ చేసినటువంటి వీడియోలో సారాంశం ఇది. వీడియో రిలీజ్ చేయగానే ఇమీడియట్గా కూడా ఆ వీడియో ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? ఒత్తిడి కారణంగానా, లేకపోతే మరింత నవ్వుల పాలవుతామనేటువంటి ఉద్దేశంతోనా ఆ వీడియోని అయితే ఏమంటే డిలీట్ చేసినటువంటి అవకాశం ఉంది. కండక్టర్ విషయం తెలిసి అఖిల్ పలుమార్లు మేఘాను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పదే క్వశ్చన్ చేయటం, పెళ్ళైన నాటి నుంచి వేధింపులు ఎదుర్కోవడం, ప్రతి దాంట్లో కూడా అండర్స్టాండింగ్ లేకపోవడం, సో ఇతర యువతులతో అతను సన్నిహితంగా ఉండటం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా నేను చూసి చెప్పి విసిగి వేసారిపోయాను. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అంటే ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమని వెతుక్కున్నాను, అతనితో నేను వెళ్ళిపోతున్నాను. ఇది సోషల్ మీడియాలో తెర వెనుక జరిగేటువంటి, అంటే సోషల్ మీడియాలో మనం చాలా రకాల కపుల్స్ని చూస్తూ ఉంటాం. అందులో ఒక కపుల్ అఖిల్ మెగా. వారి విషయంలో 2-3 ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో మనం చూస్తున్న వీడియోస్ చాలా వరకు కేరళ వ్యాప్తంగా ఎంతో ఫేమస్. ఇతర రాష్ట్రాల్లో కూడా చాలామంది వారికి ఫాలోవర్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎంతో అన్యోన్యమైనటువంటి కపుల్స్గా సోషల్ మీడియాలో వాళ్ళు చాలా పాపులర్. అదేవిధంగా ఆ కింద వీడియోలో కూడా మనం ఒకటి చూస్తున్నాం. మేఘ ఆ బస్ కండక్టర్, ఆ వ్యక్తి కింద చూస్తున్నటువంటి ఇంకో ఫోటో, అతను ఎవరైనా కానీ, ఏ స్థాయిలోనైనా ఉండని, అతను ఎలాంటి వాడైనా, అతని ఉద్యోగం ఏదైనా కానీ, డబ్బు ఉన్నా లేకపోయినా నేను దాని గురించి ఆలోచించడం లేదు, నా మనసుని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి నేను అతనితో వెళ్ళిపోతున్నాను, నా గురించి అసలు వెతకద్దు, పట్టించుకోవద్దు, నా గురించి అసలు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు, అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది, నా వెనక ఎవరి బలవంతము కూడా లేదు అనేటువంటి యాంగిల్లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇమీడియట్గా డిలీట్ చేసినటువంటి సిచ్యువేషన్. పోస్ట్ చేయగానే తను ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళిపోయింది అనేటువంటి సమాచారం ఇమీడియట్గా ఏమైనా పోలీసులకు తెలుస్తుంది అనేటువంటి కోణంలో చేసిందా? వారి పెళ్లికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. అంగరంగ వైభవంగా వారి వివాహం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. పెద్దలు అలాగే అందరూ కూడా వారి పెళ్లికి హాజరయ్యారు, ఎంతో గొప్పగా పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఆ కపుల్ యాక్ట్ చేశారా సోషల్ మీడియాలో, వీడియోల కోసమే యాక్ట్ చేశారా అనేటువంటి రీతిలో. కానీ మేఘా చెప్పేది ఏంటి అని అంటే, మీరు సోషల్ మీడియాలో చూసిందంతా వేరు, నేను పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో అడుగుపెట్టిన నెక్స్ట్ డే నుంచి నేను ఎదుర్కొన్నటువంటి అవమానాలు, ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వేధింపులు అన్ని రకాలుగా చూశాను. అఖిల్ ఇతర అమ్మాయిలతో మాట్లాడటం కానీ, అక్రమ సంబంధాలు నెరపడం కానీ, నేను ప్రశ్నిస్తే తిరిగి నన్ను కొట్టేవాడు, తిరిగి నాకు ఏమీ చెప్పకుండా ఒక్కోసారి వెళ్ళిపోయేవాడు,
చాలా రకాల బెదిరింపులు, అవమానాలు, చీత్కారాలు నేను ఎదుర్కొన్నాను. సో ఫైనల్గా ఒక మంచి నిర్ణయం నేను తీసుకున్నాను. నా జీవితం ఆ బస్ కండక్టర్తో అయితే బాగుంటుంది అనేటువంటి మాట. బస్ కండక్టర్తో తాను వెళ్ళిపోతున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అది. అతను అక్కడ వెయిట్ చేస్తున్నాడు. మేఘా తన లగేజ్ తోటి కొంచెం డబ్బు కూడా తీసుకుని వెళ్ళిందని చెప్తూ ఉన్నారు. సో ఇమీడియట్గా ఒక వెహికల్ వచ్చింది, ఆ వెహికల్లో తను ఎక్కి వెళ్ళిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయినటువంటి పరిస్థితి. అంటే ప్రతి కప్పుల వెనుక కూడా ఇలాంటివి ఏమైనా కోణాలు ఉన్నాయా? సోషల్ మీడియాలో మనం చూసేదంతా నిజం కాదు అని చెప్పడానికి అఖిల్ మేఘా ఉదంతం అనేది ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. మనం చూస్తున్నాం ఆ బస్ కండక్టర్ తనతో పరిచయం ఏర్పడినటువంటి పరిస్థితి కావచ్చు. పలుమార్లు అఖిల్ ప్రశ్నించాడు, అంటే నువ్వు చాలామంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు దీనికి సంబంధించి నేను స్వచ్ఛమైనటువంటి ప్రేమను వెతుక్కున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నీకు నాకు చాలా తేడా ఉందనేటువంటి కోణంలో చెప్పినటువంటి మాట. అందుకే అంటారు సోషల్ మీడియాలో చూసేటువంటి ప్రతిదీ నిజం కాదు. సోషల్ మీడియాలో వారు పోస్ట్ చేసేటువంటి ప్రతి విషయంలో అది ఆనందభరితమైనటువంటి క్షణాలు మనం అనుకునేలా వారు యాక్ట్ చేస్తారు తప్ప దాని వెనకాల ఈ స్థాయిలో డార్క్ మైండ్ కానీ డార్క్ థాట్స్ కానీ ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు. దేశవ్యాప్తంగా అఖిల్ మేఘా ఈ ఉదంతం అయితే సెన్సేషన్గా మారినటువంటి పరిస్థితి. పదే పదే చెప్తోంది, అంటే పోలీసులు కూడా తన కోసం వెతుకుతారేమో అన్నటువంటి ఉద్దేశం కావచ్చు, కుటుంబ సభ్యులు వెతుకుతారని, లేకపోతే అఖిల్ ఏదైనా మళ్ళీ తన దగ్గరకు వచ్చి ఆ కండక్టర్ దగ్గర నుంచి తను విడదీస్తాడేమో అన్నటువంటి ఉద్దేశంతో మా కోసం వెతకద్దు, మా కోసం ఎదురు చూడద్దు, మేము రాము, ఒకవేళ దొరికినప్పటికీ నేను ఆ బస్ కండక్టర్తోనే ఉంటాను అనేటువంటి ఒక ఒపీనియన్కి వచ్చింది అని అంటే డబ్బున్నా ఫేమ్ ఉన్నా ఏది ఉన్నప్పటికీ కూడా అర్థం చేసుకునేటువంటి మనిషి తోడు లేకపోతే వారు ఇంకొకరి సాన్నిహిత్యాన్ని కోరుకుంటారనటానికి అఖిల్ మేఘా ఉదంతం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కూడా చెప్పచ్చు. మనం సోషల్ మీడియాలో ఇప్పటి వరకు చూసింది, రాబోయే రోజుల్లో చూసేది కూడా నిజం కాదు అని కూడా ఈ అఖిల్ మేఘా ఉదంతానికి సంబంధించి కింద సోషల్ మీడియాలో ఆ కామెంట్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశం మీద అలాగే మేఘా స్పందించిన దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం కావటం, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇతర కపుల్స్ మీద కూడా విమర్శలు రావటం, మీ భాగస్వామి మీతో సరిగ్గా ఉందా మీరు చూసుకోండి అని ఏదైతే సోషల్ మీడియాలో ఫేమ్ అయినటువంటి కపుల్స్ వీడియోస్ కింద రకరకాలైనటువంటి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. మీ భాగస్వామి మీతో సంతోషంగా ఉందో లేదో తెలుసుకోండి, వీడియోలు తర్వాత చేద్దురు కానీ మీరు తనతో ఎలా ఉన్నారో ఒకసారి తననే అడగండి, తనతో మీరు హ్యాపీగా ఉన్నారా మీరు కూడా తనని అడగండి అని ఒకరికి సంబంధించి ఒకరికి వీడియోల కింద రకరకాలైనటువంటి కామెంట్స్. ఈ ఒక్క ఉదాహరణతో దేశంలోని చాలా మంది సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్నటువంటి కపుల్స్ కొన్ని ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. రకరకాల ప్రశ్నలు, అంటే అందరూ ఆ విధంగా ఉంటారు అని మనం అనుకోవడానికి లేదు, కానీ మేఘా పడ్డటువంటి బాధ, అఖిల్ పెట్టినటువంటి టార్చర్ కావచ్చు, ఇతర అమ్మాయిలతో తన భర్త ఇతర స్త్రీతో అక్రమ సంబంధం నెరుపుతున్నాడు అనేటువంటి ఒక భయంకరమైన నిజం తెలిసిన తర్వాత నా మనసు విరిగిపోయింది. అందుకే నేను స్వచ్ఛమైనటువంటి ప్రేమ నాకు తారసపడింది, నేను అతనితో వెళ్ళిపోతున్నాను, అతనితో నా జీవితం చాలా బాగుంటుందనేటువంటి ఒక నమ్మకం ఉంది. నా కోసం వెతకద్దు, నా కోసం చూడద్దు, దయచేసి ఒకవేళ పోలీస్ కేసులు ఏదైనా పెట్టి ఉంటే దాన్ని వాపస్ తీసుకోండి, నన్ను మర్చిపోండి అని క్లారిటీగా చెప్పినటువంటి పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో ఇతర కపుల్స్ పెట్టేటువంటి వీడియోస్ కావచ్చు, వారి వారి భాగస్వాములతో వారికి ఉండేటువంటి వివాదాల లేకపోతే ఇతరతర అంశాలన్నీ కూడా మరి తెర మీదకి వస్తాయా, లేకపోతే సోషల్ మీడియాలో వారి వీడియోల కింద పెడుతున్నటువంటి కామెంట్స్ కూడా ఒకంత ఆ కపుల్స్కి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి అఖిల్ మేఘా విషయం మరి ఎటువంటి టర్న్ తీసుకుంటుందో, నిన్నటి వరకు చూసినటువంటి కోణం వేరు, ఇప్పుడు మేఘా ఒక వీడియో పెట్టి డిలీట్ చేసి అందులో సారాంశాన్ని ప్రపంచానికి తెలిపినటువంటి విధానం వేరు. మరి ఎవరిది కరెక్ట్ అని మనం చెప్పలేం. ఇరువైపులా కూడా ఇప్పుడు మేఘా తన అభిప్రాయాన్ని చెప్పింది, అఖిల్ తరపు నుంచి పరిస్థితి ఏ విధంగా ఉందో వారి వారి విషయాలన్నీ కూడా మన నిజ జీవితంలో జరిగేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఒకసారి సరిచూసుకోవాలి. మన భాగస్వామితో మనం సరిగ్గా ఉంటున్నామా, అన్ని విషయాల్లో కూడా తను మనతో బాగుంటుందా అనేటువంటిది ఒకసారి బేరీజ్ వేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో మీ ఇష్టానుసారం వీడియోలు పోస్ట్ చేయండి అనేటువంటి ఒక అంశం అయితే ప్రస్తుతం దేశవ్యాప్త చర్చ అఖిల్ మేఘా విషయంలో అయితే జరుగుతోంది.